హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని ఐటమ్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ వరలక్ష్మి ఐడల్ అయితే తీసుకున్నాను మీషోలో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. శారీ డ్రైపింగ్ అయితే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. అలాగే ఐడల్ అయితే చాలా స్మూత్ గా ఉంది. స్పాంజ్ తో అయితే చేస్తున్నారు. అమ్మవారి హ్యాండ్స్ కి లెగ్స్ కి కూడా చూడండి కోన్ పెట్టినట్టు డిజైన్ అయితే వచ్చింది. అమ్మవారికి అయితే మధ్యలో రాగి చెంబు పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు. శారీ డ్రైపింగ్ రాని వాళ్ళు త్వరగా పూజ చేసేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. త్వరలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. ఐడల్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి, వెంటనే వెళ్ళి తీసేసుకోండి. అలాగే ఈ ఐడల్ తో పాటు ఒక జడను కూడా ఇచ్చారు. ఆ జడకి ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకునే దానికి. జడ మీద ఇలా బిల్లలు కూడా అవైలబుల్ చేశారు. ఒక కాసుల పేరు నెక్లెస్ కూడా వచ్చింది. ఈ మూడు అయితే నేను కాంబో ప్యాక్ లో అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే నాకు 1500 లోపు పడింది. ఈ అమ్మవారి ఫేస్ అయితే నేను సపరేట్ గా తీసుకున్నాను. చూడండి అమ్మవారి ఫేస్ ఎంత కలగా ఉందో. అలాగే స్టోన్స్ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఈ అమ్మవారి ఫేస్ వచ్చి నాకు కాస్ట్ 620 రూపీస్ అలా అయితే పడింది. ఈ అమ్మవారి ఫేసెస్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి, వెంటనే వెళ్ళి తీసేసుకోండి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కానీ వన్ టైం పర్చేజ్ ఐటమ్స్ అండి ఇవి. ప్రతి ఇయర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి తీసుకుంటే మాత్రం. ఇంతకు ముందు చూపించిన అమ్మవారి ఐడల్స్ అయితే 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఈ అమ్మవారి ఫేసు ఆ ఐడల్ అయితే మీకు సెట్ చేసి చూపిస్తాను. హాయ్ అండి. క్రిస్టల్ బ్రాస్ దియాస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు కాస్ట్ అయితే జస్ట్ 200 బిలోలో వచ్చేసింది. ఇవైతే సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. త్వరలో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా. అమ్మవారికి లోటస్ అంటే చాలా ఇష్టం. అందుకనైతే నేను మీషోలో ఈ లోటస్ బ్రాస్ దియాస్ అయితే 2 తీసుకున్నాను. ఈ లోటస్ అయితే డిటాచబుల్ గా ఉంది. మనం క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత అలా సెట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే నిన్న వీడియోలో అమ్మవారిని చూపించాను కదా. అమ్మవారి కిందకైతే ఈ సిల్వర్ కలర్ ప్లేటెడ్ వుడెన్ పేటను అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు కాస్ట్ 500 బిలోలోనే వచ్చేసింది. అలాగే ఇది సైజ్ అయితే వచ్చి 10x10 ఇంచ్ అయితే వచ్చింది. ఈ పీట క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఈ 4 లెగ్స్ సపోర్ట్ గా అయితే ఇచ్చారు. ఇదైతే ఒక మల్టీ పర్పస్ ట్రే అండి. పూజ రూమ్ లో అయితే దేవుని దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికైనా లేదంటే ఫ్రూట్స్ పెట్టుకునే దానికైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. అమ్మవారికి బ్లౌజు శారీ బ్యాంగిల్స్ పెట్టుకునే దానికి యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ అయితే 250 లోపే వచ్చింది. ఇంక ఇవైతే శంకు చక్ర దీపాలు ప్యూర్ బ్రాస్ లో అయితే వచ్చాయి. సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మరీ ఎక్కువ వెయిట్ అయితే లేవు, లైట్ వెయిట్ లో అయితే వచ్చాయి. ఇంకా ఇవైతే ఇలా డిటాచబుల్ గా కూడా ఉన్నాయి. కాస్ట్ అయితే 300 పడింది. ఇంక ఇదైతే నిన్న వీడియోలో అమ్మవారిని చూపించాను కదా. అంత బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళు ఈ స్టాండ్ అయితే తీసుకోవచ్చు. వ్రతంలో కలిసి అయితే పెట్టుకుంటాం కదా. కలశం మీద కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయ మీద అయితే ఈ స్టాండ్ అయితే పెట్టుకొని చిన్నగా అమ్మవారిని అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే కాస్ట్ జస్ట్ 100 అయితే పడింది. ఇవైతే వుడ్ తో చేసిన ఎలిఫెంట్స్ సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. డెకరేటివ్ పర్పస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే పెయింటింగ్ తో ఇలా డిజైన్ అయితే వచ్చింది. డిజైన్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవైతే కాస్ట్ వచ్చి నాకు 630 రూపీస్ అయితే పడింది. సెట్ ఆఫ్ 2. ప్రస్తుతానికైతే ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉన్నాయి. సేమ్ డిజైన్ తో అయితే వేరే ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి. ఇదైతే అమ్మవారి ఫేస్. ఇంకొకటి సిల్వర్ కలర్ లో అయితే తీసుకున్నాను. మొన్న ఒక ఫేస్ అయితే చూపించాను కదా ఎల్లో కలర్ లో. ఇది సిల్వర్ కలర్ లో అయితే తీసుకున్నాను. అమ్మవారి ఫేస్ మొత్తం ఇలా స్టోన్స్ తో అయితే డిజైన్ చేస్తున్నారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అమ్మవారికి ఇలా తాలి బొట్టు కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొబ్బరికాయకి ఇలా పెట్టుకొని కట్టుకోవడానికి అయితే హుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కాస్ట్ అయితే నాకు 500 లో అయితే వచ్చింది. ఇంక ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్. అమ్మవారి ఐడల్ అయితే తీసుకున్నాను. ప్యూర్ బ్రాస్ లో అయితే వచ్చేసింది. సైజ్ అయితే 1 ఇంచ్ అయితే ఉంటుంది. కాస్ట్ అయితే నాకు జస్ట్ 200 లో అయితే పడింది. అమ్మవారి ఐడల్ అయితే వెయిట్ లెస్ లోనే వచ్చింది. అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇన్స్టాలో అయితే లింక్ అని కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ లో అయితే డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను.